యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన చిత్రం సింగిల్. వెన్నెల కిశోర్, వీటీవీ గణేష్, కల్పలత తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించగా, గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ పతాకాలపై విద్య కొప్పినేడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరులు సంయుక్తంగా సింగిల్ చిత్రాన్ని నిర్మించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పించారు. సింగిల్ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే, నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి సింగిల్ చిత్రాన్ని సుమారుగా 15 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను 7 కోట్ల రూపాయలు జరిగినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. సింగిల్ చిత్రం లాభాల్లోకి రావాలంటే 8 కోట్ల రూపాయలు షేర్, 16 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేయాలని విలువ కట్టారు. ఓం భీమ్ బుష్, స్వాగ్ చిత్రాల తర్వాత శ్రీవిష్ణు నటించిన సినిమా కావడంతో పాటు టీజర్, ట్రైలర్లతో పాటు విస్తృతంగా చేసిన ప్రమోషనల్ కార్యక్రమాలతో సింగిల్ చిత్రంపై మంచి బజ్ ఏర్పడింది. విభిన్న చిత్రాలతో శ్రీవిష్ణు యూత్లో సెపరేట్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో సింగిల్ మూవీ కోసం ఓ వర్గం ఉత్కంఠగా ఎదురుచూసింది. ఈ చిత్రాన్ని మే 9న సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో 400 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 700 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తొలి రోజు ఈ సినిమాకు తెలుగులో దాదాపు 35.75% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైనట్లుగా సాక్నిల్క్ వెల్లడించింది. హైదరాబాద్లో 262, బెంగళూరులో 121, విజయవాడలో 68, విశాఖపట్నంలో 87 షోలు పడినట్లు తెలిపింది. తొలి ఆట నుంచే మిక్స్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు కలెక్షన్స్ ఎలా ఉంటాయోనని విశ్లేషకులు ఉత్కంఠగా ఎదురుచూశారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కూడా కొంతమేర ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలి రోజు శ్రీవిష్ణు చిత్రం 2 కోట్ల రూపాయలు ఓపెనింగ్స్ రాబట్టినట్లు సాక్నిల్క్ తెలిపింది. అయితే ఇది ఆయన గత చిత్రాల కంటే తక్కువ కావడం గమనార్హం. శ్రీవిష్ణు చివరి 2 చిత్రాలలో స్వాగ్ 2.5 కోట్ల రూపాయల గ్రాస్, ఓం భీమ్ బుష్ 3.5 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టాయి. అయితే కొన్ని మీడియా సంస్థలు సింగిల్ చిత్రానికి తొలి రోజు 4 రూపాయలు 3 కోట్ల ఓపెనింగ్స్ వచ్చినట్లుగా తెలిపాయి. అయితే చిత్ర యూనిట్ అధికారికంగా దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కుటుంబం మొత్తం చూసే కామెడీ సినిమా వచ్చి చాలా కాలం కావడంతో పాటు నాని నటించిన హిట్ 3 సినిమా ప్రభావం కూడా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సింగిల్ సినిమాకు కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి శ్రీవిష్ణు ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి. టాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న ప్రామిసింగ్ హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. కెరీర్ మొదట్లో ఫ్రెండ్ పాత్రల్లో నటించి తర్వాత హీరోగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ముఖ్యంగా తనదైన కామెడీ టైమింగ్ శ్రీవిష్ణుకి అతిపెద్ద బలం. దాంతోనే సామజవరగమన సినిమాతో ఇప్పటివరకు తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఓం భీమ్ బుష్, స్వాగ్ చిత్రాలు కంటెంట్ పరంగా, కామెడీ పరంగా వర్కౌట్ అయినా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ఇలాంటి సమయంలో సింగిల్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? శ్రీవిష్ణుకి మరో బ్లాక్ బస్టర్ అవుతుందా అనేది చూద్దాం. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.